బిడ్డని ఒంటరిగా వదిలేసి ఇద్దరు ఏ ఊరేగడానికి వెళ్లారు? నా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళామంటీ. ఏంటి పార్టీనా? వాడికి బుద్ధి లేదు సరే, నీ బుద్ధేమైందో చెప్పు. ఏడ్చేడ్చి బిడ్డ స్పృహ కోల్పోయాడు తెలుసా? ఆగు, వాడిప్పుడే నిద్రపోయాడు. ముందు మీరిద్దరూ బయటికెళ్ళండి, బయటికెళ్ళండి. పోరా. పార్టీకెళ్లారట, బిడ్డని ఒంటరిగా వదిలేసి. వీడికి కొంచెం కూడా బాధ్యత రాలేదండి. ఈడి జన్మకు మారడే. నీకు చెప్పేగా వెళ్ళాను, బాబుని కూడా జాగ్రత్తగా చూసుకోలేవా నువ్వు? పోవే పోవే. హలో మామా, చెప్పరా. మామా, నీకు గుడ్ న్యూస్ రా. చెప్పరా. నేను తండ్రిని కాబోతున్నాను. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. తర్వాత అది కూడా చెక్ చేశాను రా, కన్ఫామ్ గా నేనే తండ్రిని. బుజ్జి, లాలీపాప్ తింటావా? ఫ్రెండ్ నమ్మినోడు కూడా ఏడిపిస్తున్నాడు. ఇంత జరిగే కూడా మనోవేదంతో బతకలేను. 2 పీకితే ఆ మహేష్ ఎవడని అదే చెప్పుద్ది. హాయ్ అల్లుడు, ఎలా ఉన్నారు? ఈడొచ్చాక నా జీవితం సగం సంకనాకపోయింది. ఏంటి రియాక్షన్? ఎలా ఉన్నారు అల్లుడు గారు? ఏదో ఉన్నానులేండి. హలో బంగారం, ఎలా ఉన్నావు? బిడ్డ అల్లరోడు, జుత్తు కూడా నల్లగా రింగులు రింగులుగా ఉంది కదూ. అల్లుడు, అబ్బాయికి మీ పోలికలో అస్సలు లేవు. వీడు వేరే, టోటల్ గా వేరుగా ఉన్నాడు. ఓకే, నేను సంజయ్ చూసొస్తాను. నేను నీతోటి వచ్చేస్తాను, వీడితో ఒంటరిగా ఉండలేం. బిడ్డ అల్లరోడు, బిడ్డ అల్లరోడు, జుత్తు కూడా నల్లగా రింగులు రింగులుగా ఉంది కదూ. So check the coffee, yeah, you little softy. Here I am, the R.A.W. a terrorist. I used to be a bodyguard, help me get my tongue. ఎవడాడు తేనుకుడు జులపాలుడు? అతనా? మన కాలేజ్ సీనియర్. తేనుకుడు జులపాలుడు కొడుకే కదా నువ్వు? కనిపెట్టేశానే. ఏమైందమ్మా అతనికి? ఏం కనిపెట్టావు? ఆ మహేష్ ఎవడో కనిపెట్టేశానే. నాన్న ఏం కనిపెట్టాడు రా బంగారు? ఎవడ కొడుకు ఎవడే డాడీ? ఆ తేనుకుడు జులపాలుడు కొడుకే కదా ఇడు. ఏమంటున్నావు? మళ్ళీ ఆ తేనుకుడు జులపాలుడు కొడుకే కదా ఇడు. సూపర్ రా, కనిపెట్టేశాడన్నయ్య. మంచి ట్విస్ట్ కదా. పశువుల డాక్టర్ వెటనరీ. నీకు కూడా విషయం తెలుసారా? కనిపెట్టేశారా? ఏమయ్యా, నీకు కూడా తెలుసా? తెలుసురా. నీకు తప్ప ఇక్కడున్న అందరికీ తెలుసురా. అంటే అందరూ కలిసి నన్ను మోసం చేశారా? కొట్టాలే. ఎందుకండి సంధ్యని కొడుతున్నారు? అలా కొట్టమ్మా దాన్ని. ఐడియాలు ఇస్తావురా? ఈ అమ్మాయిలే ఇంతేమ్మా. నువ్వు ముందు నోరు పోయిరా. నన్నెందుకమ్మా కొడుతున్నావు? ఇదంతా నీ వల్లేరా వెధవా. నువ్వు ఊరుకోమ్మా, అదేం చేస్తా నీకు తెలీదు. నువ్వు మాత్రం కొంచెం పద్ధతిగా ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవే కావు. అసలు నేనేం చేశానమ్మా? ఏం చేసావా నువ్వే చెప్పవే. నువ్వు అనుకుంటున్నట్టు మా అన్నయ్య వెటనరీ డాక్టర్ కాదు, సైకియాట్రిస్ట్. ఎవడు? ఈ చింపాంజియా? అవును, ఆ రోజు ఫస్ట్ టైం మా అన్నయ్య ఇంటికొచ్చినప్పుడు. ఇలాంటి కొడుకుని కంటే కాశీ రామేశ్వరం ఏంటి, కైలాసానికే చేరిపోతారు. సరే నువ్వేం బాధపడకు, అన్నయ్య నేను వచ్చేసానుగా. ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ని నేను. ఇలా ఎంతమంది పేషెంట్లను చూసుంటాను. అయ్యో అన్నయ్య, తన పేషెంట్ కాదు. సారీ అమ్మా, ఇలా ఎన్ని క్యారెక్టర్లను చూసుంటా. ఇలాంటి క్యారెక్టర్స్ కి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఉంటుంది. అదేంటో తెలుసుకుని ఫైన్ ట్యూన్ చేసామనుకో ఇతను నార్మల్ అయిపోతాడు. అయినా కూడా తనని మార్చలేవన్నయ్య. ఖచ్చితంగా మార్చగలం. వాడికి ఇంట్రెస్టింగ్ అయిన విషయాన్ని వాడికి తెలియకుండా కనిపెట్టు, మిగతా నేను చూసుకుంటాను. ఓకే, నేను వెళ్తాను. ఆ రోజు నిన్ను ఎందులోనైనా ఇంట్రెస్ట్ ఉందా అని అడిగాను, కానీ నువ్వు గజని మాత్రమే ఇష్టం.
నేను గజని మాత్రమే ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయాం. ఆ రోజు రాత్రి మా అన్నయ్యకి ఫోన్ చేశా. తనకు ఎందులోనూ ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాడు అన్నయ్య. ఇంతకీ ఏం చెప్తున్నాడు? తనకి నేను బాబు తప్ప ఇంకే విషయంలో ఇంట్రెస్ట్ లేదన్నాడు. సూపర్. అయితే మీ ఇద్దరితో గేమ్ ప్లే చేసి వాణ్ణి నార్మల్ లైఫ్ కి తీసుకొస్తాను. ఏమంటున్నావు అన్నయ్య? అతనికి ఎవరి మీదన్నా అనుమానం ఉందా? అనుమానం అంటే తను కాలేజ్లో ఒకడిని కొట్టాడు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్లో ఒకతని గురించి అడిగాడు. ఆ టైంలో నువ్వు ప్రెగ్నెంట్ అని అతనికి తెలుసా? తెలీదన్నయ్య. అయితే ఆ ఎయిర్పోర్ట్ కుర్రాడే మన ట్రంప్ కార్డ్. అర్థం కాలేదే. నేను చెప్పినట్టు చెయ్యి, మిగతా అంతా నేను చూసుకుంటా. ఆ రోజు నేను ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కూడా నువ్వు లేచి చూసావు, కానీ లైట్ ఆఫ్ చేసి పడుకున్నావు. ఓకే అన్నయ్య. అమ్మతో దాగుడు ముతలాడదామా? దా దానన్నా. లక్కీగా నెక్స్ట్ డే మార్నింగే నాకొక ఛాన్స్ దొరికింది. నువ్వు రాహుల్ సోఫా వెనక దాక్కున్నది నేను ముందే చూసేశాను. పొద్దున్న ఇద్దరు ఆడుకోవడానికి వెళ్ళిపోయారా? అప్పుడు మా అన్నయ్యని కాల్ చేయమని మెసేజ్ పంపాను. నువ్వేం చెప్పావు? నిన్ను వదిలేస్తే ఎవరు దొరకరన్నావుగా, నీ కాళ్ళు పట్టుకుంటారన్నావుగా. చెప్పేది విను, నీకన్నా బాగా వెర్రోడు నాకు హస్బెండ్ గా దొరికాడు. నీ బిడ్డకు కూడా ఒక మంచి నాన్న దొరికాడు. సో డోంట్ ఎవర్ కాల్ మీ మహేష్. గుడ్ బై. నేను మా అన్నయ్యతో మాట్లాడటం విని నువ్వు కూడా నిజంగా మహేష్ అని నమ్మావు. మా అన్నయ్య ప్లాన్ ప్రకారం ఎవరా మహేష్ అని వెతకటం మొదలుపెట్టావు. ఎవర్రా మహేష్? ఇదంతా వాడిని మార్చడం కోసమే. నేను చెప్పినట్టు చేయండి, మిగతా అంతా నేను చూసుకుంటా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ లైబ్రరీ ఇన్ఛార్జ్ ఎవరండి? నువ్వా? ఆ తర్వాత నువ్వు కాలేజ్కి వెళ్ళింది, సార్ దగ్గర లిస్ట్ తీసుకున్నది, మహేష్లందరినీ మీట్ అయింది, మా అన్నయ్య ఫాలో అవుతూనే ఉన్నాడు. ఎవరు మహేషా? వాడు ఖాళీ చేసి వెళ్ళి 3 ఏళ్ళైందిగా. కానీ నేను ఎతకడానికి వెళ్ళినప్పుడు ఆ తేన్కూరు జురుపాలు నాకు ఎక్కడ కనిపించలేదే. వాడు ఊరొద్దులెళ్ళి 3 సంవత్సరాలు అయిందని వాళ్ళ వాచ్మెనే చెప్పాడుగా. అందులోనూ వాడు నీ సీనియర్. దీన్ని బట్టి నువ్వు ఈజీగా కనిపెట్టొచ్చుగా. ఇదంతా ఒక క్లూ ఆరా? కర్మ. ఏదేమైనా ఇది నా కొడుకేగా. అవునరా, గజనీని ఎత్తుకోరా. బుజ్జిగా నా గజనీవిరా. అయ్యో, నువ్వెందుకు ఫోన్ చేసావు? ఇప్పుడే అతనికి అవి ఇవి చెప్పి నమ్మించాను. నువ్వు ఒకడివి. కాల్ మీ టుమారో. ఓకే? ఫోన్ ఇవ్వే. ఎవరితో మాట్లాడవే? ఎవడరా నువ్వు? అల్లుడు నేనే అల్లుడు. మీరు అలర్ట్ గా ఉన్నారా లేదని చెక్ చేశాను. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అల్లుడు. గుడ్ నైట్. రే పశువుల డాక్టరు. నువ్వేరా మహేష్ తింగరోడా?